హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి బాండ్లీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మీకు చిన్న చిట్కా అండి, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నా. తప్పనిసరిగా వీడియో క్లిక్ చేయొద్దు. చూడండి, బాండ్లీ పెట్టేసుకుని వాటర్ పోసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా పోసేసుకుంటున్నా. వీడియో క్లిక్ చేయొద్దు, మరి వాటర్ చూపిస్తున్నానని అస్సలు మిస్ చేయకండి. వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే. ఈ వీడియో పసుపు వేసేసుకోండి, 1/2 స్పూన్. చూడండి ఫ్రెండ్స్, కోకోనట్ ఆయిల్ వేసుకోండి లైట్గా. ఏమిటి విచిత్రంగా చూపిస్తున్నారని అనుకుంటున్నారా? వాటర్లో వీడియో మిస్ కాకండి, తప్పనిసరిగా చూడాల్సిందే. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఏంటివి? కోడిగుడ్లు ఉడకబెడుతున్నానండి. ఇవన్నీ ఎందుకు చూపించానా చెప్తున్నా మీకు. మీరు పట్టపట్ట కోడిగుడ్లు ఉడకబెట్టేసుకుంటారు, ఏదో ఒక పని వస్తుంది, బయటికి వెళ్ళిపోతారు మీరు. ఆ గుడ్లు నిలవ ఉండాలి కదండి, అందుకని చిన్న చిట్కా అండి. నెల రోజులైనా ఈ గుడ్లు ఇలాగే ఉంటాయండి. నిలవ ఉప్పు ఉంటుంది కదా, ఆయిల్ ఉంటుంది కదా, పసుపు ఉంటుంది కదా, అస్సలు పాడవు. కంపల్సరిగా ఇలా ఉడకబెట్టేసుకోండి కోడిగుడ్లు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి గుడ్లు. ఒక్క గుడ్డు కూడా పగలదండి. మీరు ఉడకబెట్టుకున్నాక ఒక్క గుడ్డు కూడా సీదేయకుండా ఉంటుంది. అసలు వేస్ట్ అన్నది అవ్వదు గుడ్డు. ఎలా ఉన్న గుడ్లు అలా ఉంటాయండి. ఇలా ఉడకబెట్టుకుని చూడండి. ఒకసారి నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి తప్పనిసరిగా మీకు నచ్చితే కనుక. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లైట్గా కనిపిస్తున్నాయి కదా కోడిగుడ్లు. కొంచెం ములిగేదాకా కూడా పోసేసుకుందామండి వాటరు. కోడిగుడ్లు ఎప్పుడు ములగాలండి. ములిగి ఆఫ్ వచ్చాక, కోడిగుడ్డుకి ఆఫ్ వచ్చిందంటే చాలండి, ఉడికిపోయినట్టుగా లెక్క. గుడ్డు కూడా బద్దలొస్తుంది. ఆఫ్ చేసేసుకుంటామే. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడకబెట్టేసుకోవాలి బాగా. గుడ్డుకి ఆఫ్ వచ్చేదాకా వాటర్ ఉడకబెట్టుకోండి కంపల్సరిగా. బాయ్.